హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్లో రాజు గతం గుర్తొచ్చిందనేసి నేను 15 రోజుల నుంచి అయితే మీకు చెప్తాను. ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ సీరియల్ చూసింటారు, ఎందుకంటే 1:30 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ సీరియల్ చూసింటారు. ఇక్కడ సీరియల్ చూసిండే వాళ్ళు ఒక విషయం గమనించండి, రాజుకి గతం గుర్తొచ్చిందా లేదా అనేది ఫస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా డౌటే ఉంది, రాజు గతం గుర్తొచ్చింది అనేసి 90% ఉంటే 10% రాలేదని అయితే డౌట్ ఉంది. అందుకోసమని మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్నాను. రాజు గతం గుర్తొచ్చింది అనుకుంటారు లేదనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్లు మీకు బిఫోర్ అంటే 15 రోజులు 20 రోజుల ముందు, ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా వస్తుందని నేను సెకండ్ జనరేషన్ వస్తుంది అనేసి నిన్న సండే అనాలిసిస్లో చెప్పాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి విషయాలు పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో కానీ మనం చూసుకున్నట్టయితే మనము నిన్న సండే అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. అక్కడ రాహుల్ మారే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. రుద్రాణి గారు ఎంత ప్రయత్నించినా కానీ అక్కడ మన ఆఫీస్కి అయితే మన రాహుల్ అయితే ఎండీ చేయాలనుకుంటున్నాను, కానీ నా ప్రయత్నాలన్నీ నువ్వు వృధా చేస్తున్నారా అనేసి ఒక చెప్పదెబ్బ అయితే కొట్టారు కదా రాహుల్ని. అక్కడ రాహుల్ అక్కడితో మారిపోతాడనేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రాహుల్ క్యారెక్టర్ ఏమీ లేదు, బాగా చూపించేదానికి రాహుల్ క్యారెక్టర్ ఏమి లేదు. ఇంక ఉండేది రేవతి క్యారెక్టర్ ఒకటి, ఆఫీస్ ప్రాబ్లం ఒకటి. ఈ రెండు సాల్వ్ అయిపోయినాయంటే ఆమెని ఆటోమేటిక్గా జీరో అయిపోవడం పక్క. ఇక్కడ అది పక్కన పెడితే ఇక్కడ రాజు గతం గుర్తొచ్చిందా లేదా అనేసి అంటే మనకు రేపటి ప్రోమో అయితే వేశారు కదా. రేపటి ప్రోమోలో అక్కడ సందీప్ ఉంటారు కదా, సందీప్ వాళ్ళ నాన్న ఇంగ్లాండ్ నుంచి, వెస్టిండీస్ నుంచి, ఇంగ్లాండ్ నుంచో అక్కడి నుంచో అంటే డూప్లికేట్ బంగారం తెచ్చి మన కంపెనీలో పెట్టి అమ్మాలనుకున్నాడు. ఈ విషయం మన నలుగురికే తెలుసు అనేసి అన్నాడు. అక్కడ కళావతికి కూడా తెలియని విషయము మన రాజు కల్లా తెలిసింది అనేసి మన కళావతి అయితే డౌట్ పడతా ఉంది. అంటే రాజ్ ఈజ్ బ్యాక్ అనాలా, లేకపోతే రాజు ఏదన్నా తాతగారు ఏమైనా హింట్ ఇచ్చారా అనేది మనకు కొంచెం సస్పెన్స్ అయితే పెట్టారు. ఈ ఎపిసోడ్ కోసం మనం బుధవారం వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రేపంతా ట్రైనింగు, ఆ ప్రాసెస్, ఇంకా యామ్ని ఏదో కుట్రలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం అవంతా మనకు చూపించారు కదా, శనివారం ఎపిసోడ్లో చూపించారు కదా. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం, ఫోన్ చేసి హింట్లు ఇవ్వడం, ఆ విధంగా అంతా జరుగుతాయి. ఆఫీస్ ఎపిసోడ్ మాత్రం మనకు వచ్చేది రేపు ఎండింగ్ అని రావచ్చు, లేకపోతే బుధవారం పొద్దున్న అయితే రావచ్చు. ఆ బుధవారం పొద్దున్న వచ్చిన తర్వాత ఒకవేళ రాజు గతం గుర్తొచ్చింటే మాత్రం అక్కడ రేవతి క్యారెక్టర్ కూడా దీంట్లో వచ్చి బయటపడే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాజు కానీ గుర్తు రాలేదంటే, గతం గుర్తు రాలేదంటే మాత్రం దుగ్గిరాల ఫ్యామిలీ ఖచ్చితంగా రోడ్డు పైన పడడం మాత్రం గ్యారంటీ. ఇది రాసి పెట్టుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. రాజు గతం గుర్తొచ్చింటే సెకండ్ జనరేషన్ చూస్తాం. ఒకవేళ రాజు గుర్తు రాలేదంటే మాత్రం ఖచ్చితంగా మనము మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్లో పడి ఒకవేళ దుగ్గిరాల ఫ్యామిలీ అనేది జీరో అవ్వచ్చు. ఎలాగైనా జరగచ్చు. చూద్దాం. మంచి ఎపిసోడ్స్ అయితే